అడ్వెంట్ సీజన్ అని మనం ప్రారంభించుకున్నా. అడ్వెంట్ గురించి నేను చాలాసార్లు ప్రతి సంవత్సరం కూడా మీకు చాలా విషయాలు తెలియపరిచాను. ఇంకా మరి ఎక్కువ విషయాలు దాని గురించి చర్చించకుండా వివరించకుండా, ఇది 4వ శతాబ్దము క్రీస్తు శకము, 5వ శతాబ్దంలో ఆచరణలోకి వచ్చిన వెలుగులోనికి రాకపోవడము, 6వ శతాబ్దానికి పోపు గ్రెగరీ ఆయన యొక్క మరి నిర్వహణలో జరుగుతున్నటువంటి ఒక కౌన్సిల్ తీర్మానంలో వెలుగులోనికి రావడం అడ్వెంట్ సీజన్. ఇది ప్రారంభ దశ ఒకలా ఉన్నది, ఇప్పుడు మనము అనుభవిస్తూ ఆచరిస్తున్నటువంటి అడ్వెంట్ సీజను మరి ఒక విధముగా ఉన్నది. క్రైస్తవ సన్యాసులు దీనిని ఆచరించేవారు ఉపవాస దీక్ష చేత. ప్రారంభం 4వ శతాబ్దము 5వ శతాబ్దము ప్రారంభ కాలము మనం చూస్తే అడ్వెంట్ సీజన్ ఆచరణలో ఉన్నను వెలుగులోనికి రాలేదు. 6వ శతాబ్దానికి పోప్ గ్రెగరీ వచ్చారు. అప్పటికి ఇది ఎలా జరుగుతున్నది అంటే, క్రైస్తవ సన్యాసులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ సన్యాస దీక్షలు ఆచరించేవారు. అది అయితే ఆ తర్వాత పోప్ గ్రెగరీ వచ్చినప్పుడు ఒక కౌన్సిల్లో తీర్మానం ఇది ఎలా జరిగిందంటే, ఇది ఒక క్రిస్మస్ దినమునకు ముంగట ఒక 6 పరిశుద్ధ వారాలు వచ్చే విధముగా, ఆ తర్వాత క్రమంలో మరలా దీని రూపము మార్చుకుంటూ ఎక్కడికి పరిమితమైంది అంటే, క్రిస్మస్కు ముంగట ఒక 4 పరిశుద్ధ ఆదివారాలు వచ్చే విధముగా ఇది అడ్వెంట్ సీజన్ అని మనం పిలుచుకుంటా ఉంటాం. ఈ రీతిగా ఇప్పుడు ఆచరణకు వచ్చింది. సన్యాసులు ఉపవాసము చేసే వరబడి ఇప్పుడు మనము ఎక్కడ కూడా అటువంటి ఆ కల్చర్లోంటి మనము ఇక్కడ ఇప్పుడు మన సంస్కృతి వేరుగా ఉన్నది. అప్పుడు ప్రారంభమైనటువంటి అడ్వెంట్ సీజన్, ఇప్పుడు మనము చేస్తున్నటువంటి అడ్వెంట్ సీజన్ 4 పరిశుద్ధ ఆదివారాల ఈ యొక్క కాలములో అందరూ కూడా స్టార్స్ పెట్టే ఉండుంటారు. నా ప్రకారము క్రిస్మస్ ట్రీస్ పెట్టే ఉండుంటారు. నేను కొద్ది మందిని చూసాను అప్పుడే ఫొటోస్ రూపంలోనూ, ఒక్కొక్కసారి పనుల మీద తిరుగుతున్నప్పుడు ఇలాగా క్రిస్మస్ ట్రీలు బాగున్నాయి. మీ ఇంట్లో కొంతమంది బయటన మరి బాల్కనీల్లో వాటిలో పెట్టి చూశాను, బాగున్నాయి. స్టార్స్ కూడా బాగున్నాయి. మీరు చాలామంది ఇంకా క్రిస్మస్ సీజను అంటే ఒక స్టార్, ఒక క్రిస్మస్ ట్రీ, వస్త్రాలు, పిండి వంటలు, కేకులు, డోన్స్లు ఇలాంటి ఇలాంటివి. కానీ ఒకవైపు దానిని చేస్తూనే మనము మరి ఒక వైపు మన యొక్క ఆత్మీయంగా బలపరిచే విధముగా పెద్దలు చెప్పిన విధానం, ఈ కౌన్సిల్స్ తీర్మానం ఎలా చేశారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల పెద్దలు 4 ఆదివారాలకు పరిమితం చేసుకుందాము. 4 ఆదివారాలు కూడా క్రీస్తు మొదటి ఆగమనము, అడ్వాంటస్ అనబడుతున్న లాటిన్ పదము నుండి ఉద్భవించిన ఈ పదము కమింగ్ అంటే రాక, వచ్చుట, ఆగమనము అనే ఈ అర్థాలు తెలియపరుస్తుంది. ఏమిటి అంటే, ఎవరు వచ్చారు, ఎవరు ఆగమనము అంటే పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడు, మన విమోచకుడు, రక్షకుడు, ఆయన శరీరధారిగా భువికి ఏతించినటువంటి ఇది ఒక సీజన్ గాను, ఆ సీజన్ ఒక 4 పరిశుద్ధ ఆదివారాల కలయికగాను, ఈ 4 ఆదివారాలు కూడా ఏదో క్యాజువల్గా సహజ సిద్ధమైన ఆరాధనలుగా కాకుండా ముఖ్యమైన ఉద్దేశముతో ఒక్కొక్క ఆరాధన పరిశుద్ధ ఆరాధన జరగాలి అని తీర్మానం. దానిలోనే భాగంగా ఇప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మన బిడ్డలందరూ కూడా చూస్తూ ఉంటారు, నేను కూడా. అప్పుడు మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న పోస్టులు కనబడతా ఉంటాయి. అడ్వెంట్ అని ఒక 4 క్రొవ్వొత్తులు, క్యాండిల్స్, వ్రీత్, పుష్పగుచ్చము చక్కగా మనము కూడా ఆచరించాం. ఒక్కొక్క సండే ఒక్కొక్క క్రొవ్వొత్తుని వెలిగించడం అంతే కదా అనుకోవద్దు. ఆ క్రొవ్వొత్తుకి ఒక అర్థము ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది. ఈ మొదటి ఆదివారం వెలిగించినది ప్రాఫిట్ క్యాండిల్, ప్రవక్తల క్రొవ్వొత్తి. ప్రవక్తలు ప్రవచించినప్పుడు ప్రజలకు ఏమొచ్చిందంటే, వారున్న అషూరు చెరలో, వారుంటున్న బబులోను చెరలో, వారుంటున్నటువంటి స్థలాలు పాడుదిబ్బగా అయిపోతున్నప్పుడు, వారికి పంటలు లేనప్పుడు, సెక్యూరిటీ లేనప్పుడు, ఈ రీతిగా దిక్కు మొక్కు లేనటువంటి సమయంలో ప్రవక్తలను వారిని ఉత్తేజపరచడానికి దేవుని ప్రవచనాల మాటలు వినిపిస్తున్నప్పుడు వారిలో ఏమి కలిగేది? ఒక ఆశ,
ఉత్సాహం అనేది ఒక ఆశ. ఓహో, మాకు మరలా ఒక మంచి ఆ ఆశ ఏమిటంటే నిరీక్షణ. మాకు ఒక దినము, మనం అంటాం ఒక్కొక్కసారి నాకు ఒక దినం వస్తుందిలే ఉండు అంటాం కదా, అంటే ఆ దినము కొరకు ఒక నిరీక్షణ, ఆశలు వెల్లువెత్తే ప్రవక్తల యొక్క ప్రవచనాలకు ఏమైందంటే ఆ ఆశలు నీరుగారిపోయిన జీవితాలకు మరలా ఆశలు నీతి చిగురు. అంటే ఆ నీతి ఏమిటి? వీరి జీవితాలను ప్రభావితం చేయగలిగే ఒక ఆశలు మరలా చిగురించాయి. మరలా వారికి ఒక నిరీక్షణ, ఎదురు చూడడం మొదలు పెట్టారు. అది ఎప్పుడు నెరవేర్చింది? ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరాయి అంటే ఆయన ప్రియ కుమారుడు, మన విమోచకుడు, రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క మొదటి ఆగమనము, ఫస్ట్ అడ్వెంట్, ఆయన రాకతో ఈ ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ఈ ఉద్దేశము ఒక సండే మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ సండే మరి యొక్క ఉద్దేశం, మూడవ సండే, నాలుగవ సండే మరి యొక్క ఉద్దేశాలు. బెత్లెహేమ్ క్యాండిల్, యోసేపు మరియమ్మ గారిని పట్టుకొని ప్రయాణము చేస్తున్నటువంటి సమయంలో స్త్రీ యొక్క ప్రసవ వేదన, అక్కడ స్థలము లేనటువంటి సమయ సందర్భాలు, స్త్రీ కేంద్రముగా లేదా బెత్లెహేమ్ కేంద్రముగా అక్కడ బెత్లెహేమ్ క్యాండిల్ అని పెట్టడం జరిగింది. ఇది సంఘములో ఉంటున్న స్త్రీల సమాజము వారి చేత వెలిగింపబడే క్యాండిల్, అంటే దేవుని ప్రేమను తెలియపరుస్తున్నది. షఫర్డ్ క్యాండిల్ మరి యొక్క సండే, అంటే గొర్రెల కాపరుల యొక్క ఆ క్రొవ్వొత్తి, ఆనందం, జాయ్. మరి యొక్క క్రొవ్వొత్తి ఏంజల్ క్యాండిల్, అంటే దేవదూత యొక్క క్రొవ్వొత్తి, సమాధానము. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం అని దూతావళి, పరలోక దూతావళి పాడినట్లుగా ఆ యొక్క ఉద్దేశం, ఈ ఉద్దేశాలతో ఈ 4 సండేలు మీరు నిర్వహించాలి. ఒక సండే నిరీక్షణ గురించి, ఒక సండే దేవుని ప్రేమ గురించి, మరి ఒక సండే గొర్రెల ఆనందము గురించి, మరి ఒక సండే సమాధానము గురించి. ఇలా 4 ఉద్దేశాలతో అడ్వాన్స్ సీజన్ జరిగించుకొని ఆ ముఖ్య క్రిస్మస్లోనికి మనం వెళ్తే అప్పుడు ఈ ఉద్దేశాల యొక్క సారాంశముతో మనము వైభవముగా జరిగించుకొనవచ్చు అన్నమాట. ఈ రీతిగా ఏదో స్టార్ పెట్టామా, క్రిస్మస్ ట్రీ పెట్టామా అని కాదు, కానీ ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క ఉద్దేశముతో మనము ముందుకు సాగాలి. నిరీక్షణ నెరవేరింది, ఆశలు చిగురించాయి. అంత మాత్రమే కాదు, అలనాడు బెత్లెహేములో శరీరధారిగా పుట్టినటువంటి ఆ మొదటి ఆగమన సమయ సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటూ రానున్నటువంటి క్రీస్తు న్యాయపీఠము, ఆయన మహాదినము ఎదుట మనము ఆయనను ఎదుర్కోవడానికి, మనము ఆయనలో పుట్టే విధముగా, ఆయన మనలో వెలయుట కాదు, దానిని జ్ఞాపకం చేసుకొనొచ్చు, మనము ఆయన ఎదుర్కొనే విధముగా రెండవ ఆగమనము కొరకు సిద్ధపడే సమయము దేవుడు మరి ఒకసారి ఈ సీజన్, ఈ సంవత్సరం మనకి అనుగ్రహించాడు. ఎంతసేపు పుట్టాడు, పాటలు, పుట్టాడు, అంగులు, ఆర్భాటాలు, డెకరేషన్లు, వీటితో కాదు. ఎందుకు అంటే ఈ ఆగమనము జ్ఞాపకం చేసుకుంటూ సిద్ధపడాలి రెండవ ఆగమనము కొరకు. రెండవసారి ఎట్లా ఉండదు, గొర్రె పిల్ల మాదిరిగా ఉండదు, సింహము వలె ఆయన వస్తాడు. సిద్ధపడాల. దానిలో భాగముగా మనము ఈ యొక్క లెసన్స్ అన్ని కూడా చదువుకోవడం జరిగింది. మన ఆంధ్ర లోథరన్ సంఘము, సువార్తిక లోథరన్ సంఘము యొక్క ఈ ఆరాధనల సంవత్సరము క్రీస్తు పుట్టిక అనబడుతున్న అడ్వాన్స్ సీజన్తోనే ప్రారంభమవుతుంది. ఉదాహరణకి అకాడమిక్ ఇయర్, ఈ పిల్లల యొక్క చదువులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? మనకైతే జాన్యువరి స్టార్ట్ అవుతుంది సంవత్సరం కదా, అలాగే డిసెంబర్ ఎండింగ్గా ఉంటుంది సంవత్సరం అందరికీ కూడా. తెలుగు క్యాలెండర్ మరి ఒక విధముగా ఉంటుంది, సంవత్సర ప్రారంభము అలాగే ముగింపు. ఇవి పక్కన పెడితే మనము జాన్యువరి, డిసెంబర్ అనేది కాకుండా మనం అకాడమిక్ ఇయర్ స్టడీస్ పర్పస్లోకి వెళ్ళామనుకోండి, ఎప్పుడు ప్రారంభం అవుతుంది? జూన్, ఏప్రిల్ ఎండింగ్కి వస్తుంది. అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్కి వచ్చామనుకోండి, ఆ ఇయర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది, మార్చి 31st ఎండ్ ఉంటుంది. ఇలాగా అంటే ఒక్కొక్క దానికి ఒక ఉద్దేశం. మన ఆంధ్ర ఎవాంజలికల్ లోథరన్ మెయిన్ లైన్ చర్చెస్ ముఖ్యంగా ఎప్పుడు ఈ సంవత్సరము ఆరాధనల సంవత్సరం ప్రారంభం అవుతుంది అంటే అడ్వాన్స్ సీజన్తో ప్రారంభం అవుతుంది. మొట్టమొదటి సండే ప్రారంభించబడుతుంది, లెసన్స్ అప్పుడే ప్రారంభించబడతాయి. ఇప్పటి నుండి మరలా ఎండింగ్ ఎప్పుడు మనకి
త్రిత్వకాలపు చివరి వారం ఎండింగ్ మనకి. మరలా యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు మన కొరకు జీవించాడు, మరణించాడు, పునరుద్ధానం, త్రియేక దేవుని కార్యాలు, మరలా ఎండింగ్. ఈ రీతిగా మనం ఆత్మీయ జీవితము బలపడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. మరలా మనం మరి ఒక నూతన సంఘ ఆరాధన క్రమంలో అడుగుపెట్టి ఉన్నాం. ఈ యొక్క సమయంలో నేను మీతో పంచుకోదగ్గ చిన్న సందేశం ఏమిటంటే యేసు క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకో, లేదా క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకో అనే ఒక చిన్న సందేశము ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఏమిటంటే, ఉదాహరణకు ఒక గేమ్స్ కానీ, ఏదైనా ఒక కాంపిటీషన్ కానీ, ఏదైనా ఒక ఎగ్జామ్ కానీ, ఎవరి సలహా లేకుండా, ఒక ట్రైనర్ లేడు, ఒక అడ్వైజర్ లేడు, ఒక కోచ్ లేడు, ఎవరు కూడా లేరు, ఒక గురువు లేరు, ఎవరు లేరు. ఒక గేమ్లో కంటెస్ట్ చేయడానికి, లేకపోతే ఒక ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయడానికి, ఇంటర్వ్యూలో పాల్గొనడానికి ఎవరి సహాయం లేకుండానే నా అంతటా నేను వెళ్ళిపోయి, తర్వాత అపజయం వచ్చినప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటాం. అయ్యో, నేను ఒక గైడ్ని పెట్టుకొని ఉండుంటే బాగుండేది, ఒక కోచ్ని పెట్టుకొని ఉండుంటే బాగుండేది. ఒకవేళ అలా పెట్టుకోలేదు కాబట్టే కదా నా అంతటా నేను ఏదో వచ్చనుకొని నేను ఇలాగా ప్రాక్టీస్ చేసేసాను, ప్రిపేర్ అయిపోయాను. నాకున్న నాలెడ్జ్ చేత ఈ విజయము నేను ఒకరి సహాయం, గైడ్ కానీ, ట్రైనర్ కానీ, ఎవరైనా సహాయం తీసుకోకపోవడం వల్లనే కదా. ఇప్పుడు ఏమైందంటే, ఆ ట్రైనర్, గైడ్, మాస్టర్ ఎవరైతే లేరో, ఇంత సమయము నేను ఏమైపోయింది, ఇంత ప్రయాస ఏమైపోయింది, వ్యర్థమైపోయింది. కొంతమంది ట్రైనర్ లేకపోతే గైడ్, కోచ్ ఉన్నను సరే ఒక్కొక్కసారి విఫలమవుతారు, ఫెయిల్యూర్ అవుతారు. అప్పుడేమిటి, విశ్లేషణ చేసేటప్పుడు మనకి సమయం ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేయలేదంటారా? చేసాం. గైడ్ దగ్గరికి వెళ్ళాం కదా, కోచ్ దగ్గరికి వెళ్ళాం కదా, ఎంత టైం, 1 అవర్, 2 అవర్, 3 అవర్, ఉదయం, ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్, ఇలాగ మనము ఆయన కోచ్ ఏది చెప్తే అది చేసాము కదా, ట్రైనర్ ఏది చెప్తే అది చేసాము కదా. అయినను సరే సమయం వెచ్చించాం. ఆయన చెప్పినది చేయలేదా? చేశాం. అయినా ఎందుకు ఫెయిల్ అయ్యాము అంటే, మన కోచ్ కానీ, మన ట్రైనర్ కానీ మనకి సరిగ్గా, అంటే మన విశ్లేషణలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఒక కోచ్ అయితే మనల్ని చక్కగా విజయ పదంలో నడిపేవాడు అనే ఆలోచనలు వస్తాయి కదా. ఈ దినాన్న నేను కూడా ఇదే ఒక చిన్న మాట మీకు చెప్పి, జీవిత యాత్రలో మీరు మన ముందు కొన్ని ఉంచబడ్డాయి ప్రాముఖ్యమైన విషయాలు. ఏమిటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు అంటే, మరణము అనేది తథ్యము, తప్పనిసరి. అందరూ ఏకీభవిస్తున్నారు కదా, మరణం అనేది తథ్యము. దానిని ఫేస్ చేయడానికి మనము సిద్ధపడాలి. రెండవది, రెండవ రాకడ అనేది తథ్యము. యేసు రెండోసారి రాబోతున్నాడా లేదా, దాని కొరకు మనము సిద్ధపడాలి. మూడవ విషయము, నిత్యత్వము అనేది అది ఉన్నది కాబట్టి, నిత్యత్వము అనేది తథ్యము కాబట్టి, ఉన్నది కాబట్టి, దాని కొరకు మనము సిద్ధపడాలి. నిత్యత్వం అంటే నిత్య నరకము, నిత్య జీవము. అంటే నిత్యత్వములో నీవెక్కడ ఉంటావు? నిత్య మరణములో ఉంటావా, నిత్య జీవములో ఉంటావా? నిత్యత్వం అనేది ఒకటి ఉన్నది కదా, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. దేవుని రాజ్యము ఒకటి ఉన్నది కదా, అది కూడా చాలా సమీపముగా ఉన్నది, దాని కొరకు కూడా నీవు సిద్ధపడాలి. మరణము ఒకటి ఉన్నది, దాన్ని ఎదుర్కోవాలి. రెండవది, ఆయన రానై ఉంటున్నాడు మేఘారుడై, మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. మూడవది, నిత్యత్వం ఉన్నది, ఏ నిత్యత్వం కొరకు నీవు సిద్ధపడుతున్నావు అనేది. నాలుగవది, దేవుని రాజ్యం ఉన్నది, దాని కొరకు మనము సిద్ధపడాలి. ఇలా సిద్ధపడాలి అంటే, నీ అంతటా నీవు, నాకు ఎవరు, ఒక సేవకుడు, ఒక సంఘము ఎవరు అవసరం లేదు. నా అంతటా నేనే చక్కగా, నాకు నీతి ఏమిటో తెలుసు, న్యాయం ఏమిటో తెలుసు, నా ప్రకారం నాకు ఎలా మాట్లాడాలో తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసు. నేను ఆ ప్లేస్కి వెళ్ళినా నేను కంట్రోల్లో ఉండగలనని చెప్పి నీ మీద నువ్వు ఏదో ఒక 100కి 1000% నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్ళిపోతే, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫెయిల్ అయితే అయ్యో ఒక ట్రైనర్ ఉంటే బాగుండేది,
అయ్యో నాకు ఒక కోచ్ ఉంటే బాగుండేది, అప్పుడు నాకు ఒక సంఘం ఉంటే బాగుండేది, ఒక సేవకుడు ఉంటే బాగుండేది. అప్పుడు మరణం సంభవించినప్పుడు ఈ యొక్క ఉద్దేశం వచ్చిన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడంలో ప్రయోజనం లేదు. అలాగనే ట్రైనరు, గైడు, కోచ్ ఉంటే సరిపోదు, ఒక చక్కని సరి అయిన వాడు ఉండాల. ఈ కోచ్ కాకుండా ఇంకొకటైతే మనం గెలిచే వాళ్ళమేమో, ఈ ట్రైనర్ కాకుండా ఈ గైడ్ కాకుండా ఇంకోటి ఉంటే గెలిచే వాళ్ళమేమో అనే ఆ విశ్లేషణలో మన జీవితాలకి సరి అయిన వాడు ఉండాలి. మరణమును ఎదుర్కొనేటప్పుడు, నిత్యత్వమును ఎదుర్కొనేటప్పుడు, అలాగే దేవుని రాజ్యమును ఎదుర్కొనేటప్పుడు మనము వాటిని కరెక్ట్గా ఢీకొనాలి అంటే, ఫేస్ చేయాలంటే, ఎదుర్కోవాలంటే మనలను నడిపించేవాడు ఒకడు సరి అయిన వాడు ఉండాలి. ఈ సమయం అంతయు, నీ ప్రయాస అంతయు కూడా నీరు గారిపోకుండా, వ్యర్థమైపోకుండా, ఆ ప్రయాస, నీ సమయము, ఇప్పుడుంటున్న ఈ సమయం అంతా కూడా చక్కగా ప్రయోజనకరమైనది గాను నీకు లబ్ధికరముగా ఉండాలి అంటే ఒకడు సరైన వాడు ఉండాలి. అదే నా అంశం. గుర్తున్నదా? చెప్పాను ఏమిటి నా అంశము? క్రీస్తు కేంద్రముగా నీ సమయమును సద్వినియోగం చేసుకో. ఇప్పుడు సమయమును సద్వినియోగం చేసుకోమని నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా? సమయము దాని యొక్క స్వరూపము మారిపోతున్నది. ఒక రోజు, ఒక వారము, నెల గడుస్తున్నప్పుడు మన యొక్క భౌతిక దేహము, ముఖ కవలికలు ఎలా మారిపోతున్నాయో, ముడతలుగా, రకరకాలుగా, సమయము కూడా దాని యొక్క స్వరూపము మార్చేసుకుంటుంది. ఎలా ఉన్నదో తెలుసా? సమయము అనేది వేగవంతం అయిపోయింది. సమయము వేగవంతమైందా లేదా? తెల్లారి అయింది, జస్ట్ ఒకే ఒక పని చేసుకుంటాం, ఈలోగా ఏమైపోతుంది? మళ్ళీ అస్తమైపోయింది. సమయము వేగవంతమైంది, సమయం దాని స్వరూపం మార్చుకున్నది. ఇంకొకటి ఎలాగ, సమయం తక్కువైపోయింది, చాలట్లేదు మనకి. ఇంటి పనులు చేసుకోవడానికి, ఒంటి పనులు చేసుకోవడానికి, పిల్లల పనులు చేసుకోవడానికి, ఇంకా పై పనులు, ఇంకా సరదాగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి సమయం తక్కువైపోయింది, దాని స్వరూపము మారిపోయింది. బైబిల్ని ఆధారంగా చేసుకొని ఇంకొకటి చూడాలంటే పౌలు చెప్పినట్లుగా దినములు, సమయము చెడ్డదైపోయింది, దాని స్వరూపం మారిపోయింది. అంతా దినమంతా మంచిదని చూసిన వాడు ఆ సృష్టి క్రమంలో మనకి ఇప్పుడు వచ్చేసరికి సమయము దాని యొక్క స్వరూపము మారింది. చెడ్డదిగా ఉన్నది సమయము, దినములు చెడ్డవు కాబట్టి సమయము తక్కువగా మారిపోయింది. సమయము క్షణిక కాలముగా చాలా వేగవంతముగా వెళ్ళిపోతున్నది. ఇలాంటి సమయమును నువ్వు ఎలాగా మరణమును ఎదుర్కోవడానికి, నిత్యత్వమును ఎదుర్కోవడానికి, దేవుని రాజ్యమును ఎదుర్కోవడానికి ఎలాగ ఈ కొద్దిపాటి సమయం ఇంత వేగవంతంగా, క్షణికమైనటువంటి తక్కువ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటా నా అంతటా నేను పర్లేదేంటి ఫేస్ చేయగలంటే అవ్వదు. ఈలోగా ఏదో ఎగ్జామ్లు అయితే, ఏదో ఒక గేమ్ అయితే నీ అంతా నువ్వు ప్రాక్టీస్ చేసుకుని అయిపోవచ్చు. కానీ మరణాన్ని ఎదుర్కోవాలంటే ఒక గైడ్ అవసరం, సరైన వాడు కావాలి. అందుకనే ఈ దినాన్ని నేను చెప్తున్నాను, దేవుని రాజ్యం ఎదుర్కోవాలంటే నీ అంతటా నీకు అవ్వదు. నిత్యత్వములో నువ్వు నిత్య జీవములోనికి రావాలంటే నీ అంతటా నీకు అవ్వదు, సరి అయిన వాడు కావాలి. అందుకనే నేను ఈ దిన అంశం ఏం పెట్టానంటే, యేసు కేంద్రముగా, క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకో. ఒక భార్య భర్తలు బాగా మంచిగా జీవిస్తున్నారు. పెళ్లి రోజు వస్తే ఏం కొంటున్నాడు ఆయన? చక్కని నూతనముగా ఒక 2-3 సంవత్సరాలు అయింది, చక్కగా ఇరుగు పొరుగు వారు ఇవన్నీ గమనిస్తున్నారు. పెళ్లి రోజు వస్తే చాలు ఒక పట్టు చీర కొంటున్నాడు, స్వీట్ బాక్స్ కొంటున్నాడు, మల్లె పువ్వులు కొంటున్నాడు, చక్కగా షికారి తీసుకెళ్తున్నాడు. ఒక పుట్టినరోజు వస్తే మరలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నాడు, అవుటింగ్ తీసుకెళ్తున్నాడు, అన్నీ కొంటున్నాడు బాగానేది. ఒక బంగారపు రింగ్ ఏదో విలువైనది ఇస్తున్నాడు. చాలా మంచిగా సాగుతుంది. ఇరుగు పొరుగు వారు చూసి చాలా సంతోషపడతారు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అసూయ పడతా ఉంటారు, మా ఆయన కొనలేదు ఇలాంటి. ఇవన్నీ సహజం, అది వేరే మ్యాటర్. ఇలా 2-3 సంవత్సరాలు పిల్లోడు వచ్చాడు, వాడికి కూడా వాడి బర్త్డే చాలా గ్రాండ్గా చేయడం, చాలా ముచ్చటగా సాగిపోతుంది ఈ కుటుంబం. పాస్టర్ గారు కూడా చూసి పక్కవారు మాట్లాడని చాలా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ బిడ్డల విషయంలో సంతోషంగా ఉంటే ఇంకెంతకు మించిన మంచి కుటుంబం ఎక్కడ ఉంటుందని చెప్పి అందరూ, వారిలో పాస్టర్ గారు కూడా. పాస్టర్ గారు ఎందుకో కొంతకాలం తర్వాత మరలా కొన్ని నెలలో, సంవత్సరం తర్వాత మరలా ఒకసారి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు బాధుడు. భర్త కొడతానే, ప్రతిరోజు కూడా కొడతానే ఉన్నాడు.
ఇంటికి ఒక చీర లేదు, ఒక డోర్ కర్టన్ లేదు, ఇంటి రెంట్ లేదు, బిడ్డలకి ఏమీ కూడా వారికి కావాల్సిన ఏమీ లేవు. పక్క వారి దగ్గర అడిగితే ఏముందండి, మొదట్లో వీళ్ళే కదా బాగా చీర కొనేవాడు, అన్నీ కొనేవాడు, ఇప్పుడు ఏమైంది అంటే ఆ పక్కవారు అంటారు. ఏమైందండి, మీతో చెప్పకూడదులేండి. పర్లేదమ్మా చెప్పు. ఆ మత్తులో ఉన్నాడులేండి, దాని మత్తులో ఉన్నాడులేండి. వీడు దేని మత్తులో ఉన్నాడట? ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి మైకంలో ఉండి ఇంతవరకు భార్యను మంచిగా చూసుకున్నాడు, బిడ్డలను మంచిగా చూసుకున్నాడు. ప్రతిరోజు కూడా రుచికరమైన ఆహార పదార్థాలు, వారానికో నెలకో 10 రోజులకో ఒకసారి బయటికి షికారు తీసుకెళ్ళడం, అలా సాగినటువంటి ఈ కుటుంబము దాని మత్తులో పడ్డాక వీడు దీన్ని బాతున్నాడండి. ఇది కథ. అంటే ఇది మత్తు అనేదానికి. ఈ యొక్క మత్తు అంటే కేవలం ఒక స్త్రీ మత్తులోనే కాదు. ఒక్కొక్కసారి మీలో ఏదో సంపాదించేద్దామని చెప్పి మీరు సంపాదన మత్తులో, అధికార మత్తులో, ఇలాంటి కొన్ని మత్తులు ఉన్నాయి. మద్యం మత్తులో అది కామన్ అనుకోండి. మీలో చాలా మంది చూడండి, భార్యలతో స్పెండ్ చేసేవారు చాలా తక్కువ. ఇక్కడ భర్తలతో స్పెండ్ చేసేవారు కొద్దిగా తక్కువ. దంపతులు ఇద్దరు కూడా బిడ్డలతో కలిసి కొద్దిసేపు అవుటింగ్ తీసుకువెళ్ళడము, ఒక ఆట ఆడుకోవడము, కలిసి కుటుంబముగా మాట్లాడుకోనే ఆ కుటుంబాలు, భార్యాభర్తలు, బిడ్డలు, ఆ ముచ్చటి కలిగిన కుటుంబము వారి తక్కువ. అంటే ఏమైతుందంటే ఇప్పుడు బిజీ, కదిలిస్తే ఆయన వెంటనే కష్టం అంటాడు, ఒక పాము బొసుకొట్టినట్లుగా. ఏమంటే ఇక్కడ కూర్చొని కూడా ఏం చేస్తాడు, ఇంట్లో ఉండి కూడా సంపాదన, అధికారం, డబ్బు పిచ్చి పట్టింది లేండి, అధికార పిచ్చి పట్టిలేని దానికి ఏమిటంటే ఆ అధికార లేకపోతే స్త్రీ ఆ మైకము, అధికార మైకము, ధన మైకము, ఇలాగ చాలా ఉన్నాయి. ఈ దినాన నేను ఏం చెప్తున్నానంటే మొట్టమొదటి విషయము చదువుకుందాం రండి. లేఖన భాగాల్లోనికి ఎప్పుడో వెళ్ళిపోయాను, మీరు జాగ్రత్తగా వింటున్నారు. మనకి ఇవ్వబడినటువంటి లెసన్ పత్రికా పాఠ్య భాగమే కదా మిగిలింది మనకి. రోమా పత్రిక మనకి ఇవ్వబడింది 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు చదువుకున్నాం. 11వ వచనము పర్టికులర్గా చదవండి. ప్రతి పదము కూడా మనకి చాలా మర్మంతో కూడినది. చదవండి. ఏమన్నాడు ఇక్కడ? కాలం అంటే ఏమిటి? కాలం అంటే ఏదో వర్షాకాలము, ఎండాకాలము, శీతాకాలము కాదండి, సమయము. మన అంశం ఏంటి? సమయమును ఎరిగి. చదవమ్మా. మరలా చూసారు, మరలా వెంటనే కంటిన్యూషన్. మరలా నిద్ర మేలుకొను వేళ. ఏ వేళకు వచ్చావు, ఏ వేళకు తిన్నావు అంటే వేళ అంటే మరలా అది కూడా సమయమే. ఒకే వచనంలో చూడండి రిపీటెడ్గా. మరలా చదవమ్మా. చూడండి, విశ్వాసులమైనప్పటికీ అనే పదం వాడాడు చూసారా? అది వాడుతున్నప్పుడు పౌలు ఎవరో అన్యులకు రాశాడు అని అనుకోవద్దు, విశ్వాసులకే రాశాడు. మనము ఇదివరకే విశ్వాసులము, ఇప్పటికంటే అప్పటికంటే మనము ఇంకనూ విశ్వాసంలో బలపడాలి. ఎందుకంటే రక్షణ సమీపముగా ఉన్నది. సమీపం అనే పదం, సమీపం అంటే మరలా దీంట్లో ఏం కనబడుతుంది? సమయమే కనబడుతుంది. అంటే ఈ దినాన క్రీస్తు కేంద్రముగా మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి. మరలా 11వ వచనం స్టార్ట్. 11వ వచనం మరలా మొదలు పెట్టమ్మా. అయితే కాలమును మరియు మీరు కాలమును ఎరిగి. చాలమ్మా. ఎరిగి అంటే సమయమును సద్వినియోగం చేసుకోండి అని దాని అర్థము. క్రీస్తు కేంద్రముగా మీరు సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగూ అంటే మొట్టమొదటిగా క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటంటే క్రీస్తు కేంద్రముగా మనము మేల్కొల్పు కలిగి ఉండాలండి. మేల్కొల్పు కలిగి ఉండాలి. ఈ లోకము కేంద్రముగా మేల్కొందామంటే ఈ లోకము నిన్ను ఏదో ఒక స్త్రీ మత్తులోనో, అధికార మత్తులోనో, ధనం మత్తులోనో, ఏదో మైకములో ఉంచుతుంది. ఈ లోకంలో ఎంత జ్ఞానులైనా లోకపు వారే కాబట్టి నీకున్న స్టేటస్ను బట్టి, నీకున్న నాలెడ్జ్ను బట్టి, నీకున్న పొజిషన్ బట్టి ఆ స్థాయిలోనే నిన్ను మైకములో దించుతారు వారందరూ కూడా, లోకమంతా కూడా. కానీ ఈ సమయమును మనము చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అంటే మైకములను వీడాలి. అంటే సద్వినియోగం చేసుకోవడం అంటే మొదటి విషయము మత్తును వీడాలి. మేల్కొనండి. మీలో చాలా మంది, నేను ఒకే ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఇంతకుముందు ఆ ఫ్యామిలీ అంతా కూడా
బాగుండేది. కానీ ఇప్పుడు చాలా కొట్లాటలు, ప్రతి దినము కూడా ఒక కొట్లాట. ఏమిటి కారణం అని అయ్యగారు అడిగితే ఏమని చెప్పారు? దాని మైకంలో పడ్డాడని, మత్తులో పడ్డాడు. సేమ్ విశ్వాసి మీలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ యొక్క దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు మొదటి ఆగమనం, ఎందుకంటే రెండవ ఆగమనం కొరకు సిద్ధపడడమే. రెండవ ఆగమనం అంటే ఏమిటి? మరణమును సమీపించడమే, నిత్యత్వమును సమీపించడమే, దేవుని రాజ్యము కొరకు, ఆయన రెండవ రాకడ కొరకు ఎదుర్కోవడమే. సిద్ధపడు. ఎలా సిద్ధపడాలి? ఈ సమయం ఎలాగ? ఒక కోచర్, ఒక ట్రైనర్ ఎలాగ? ఏసే నీకు కోచ్, నీకు ట్రైనర్, నీ గైడ్ లైన్ అంతా కూడా ఆయనే ఇస్తాడు. ఎలాగ ఈ సమయం సద్వినియోగం చేసుకోవడం అంటే, మేలుకో. అధికారం అని ముందుకు వెళ్ళిపోవద్దు. ఒక స్త్రీ అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవద్దు. ఇంకేదో ధనము సంపాదన అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవద్దు. ఒక మత్తులో ఉండిపోవద్దు. నువ్వు ఈ లోకము నీకు శాశ్వతమైనది కాదు, ఈ బంధాలు శాశ్వతమైనవి కాదు. అదే అక్కడ రాయబడి ఉన్నది. ఇదిగో కాలమును ఎరిగి మీరు మేల్కొనండి. మొట్టమొదటిగా కాలమును, క్రీస్తు కేంద్రముగా మీరు సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే, ఈ సమయం ఎలాగంటే మేల్కొంటే చాలు, సమయం సద్వినియోగం చేసుకున్నట్టుగానే. ఆ మైకములన్నీ కూడా నీవు వీడు. మొదటి విషయం నేను మీకు ఈ రీతిగా తెలియపరుస్తున్నాను. రెండవ విషయం కూడా అక్కడే రాయబడి ఉన్నది. ఏమిటంటే, నేను మరలా ఒక చిన్న మాట నేను మీకు చెప్పి, ఇద్దరు స్నేహితులు, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఒకడేమో ఇంట్లో ఉన్నాడు, ఇంకొకడేమో ఫోన్ చేశాడు. హలో బావా, 2 టికెట్లు బుక్ చేశాను, వచ్చేసాను. వెంటనే వీడన్నాడు, గట్టిగా మాట్లాడు, మీ చెల్లికి వింటే గనక చంపేసేది. దేనికి టికెట్లు? సినిమాకి. సినిమా టైం ఎంతమ్మా? సినిమా టైమింగ్ ఎంత ఉంటుంది? ఒక 3 గంటలు, 3 గంటల టైం. ఈ సినిమాకి టికెట్లు వాడు బుక్ చేశాడంట. ఫోన్ చేసి, అరే బావా 2 టికెట్లు బుక్ చేశాను, వచ్చేసే అన్నాడు. రే గట్టిగా మాట్లాడక, మీ చెల్లి వింటే చంపేసేది. అంటే సినిమాలకి వీటికి పంపదనమాట వాళ్ళ భార్య. సరే ఏదో ఒకటి మేనేజ్ చేసి వచ్చేసే అన్నాడు. వీడు తీవ్రంగా ఫోన్ పెట్టి చాలా ఆలోచన చేసి చిట్కా వచ్చింది, వీడికి జ్ఞానోదయం కలిగింది. వెంటనే వెళ్ళాడు. అమ్మాయి డార్లింగ్ బయటికి వెళ్దాం అన్నాడు. ఎప్పుడు? ఇప్పుడేనా అన్నది. ఇంకా బయటికి అంటే ఇంకా సమయము సందర్భం అర్ధరాత్ర ఇంక ఏమిటి అన్నది కదా, వెంటనే కదా. ఎప్పుడంటే ఇప్పుడే. వీడికి కూడా బాగా కలిసి వచ్చింది. ఇప్పుడే. మరి రెడీ అయిపోతావా అన్నాడు. రెడీ అయిపోతాను వెంటనే. ఎంత టైంలో రెడీ అయిపోతాం? 10 మినిట్స్ అండి అన్నది. ఓకే రెడీ అవ్వు, నేను చిన్న పని ఉన్నది, వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను. ఓకే మీరు వెళ్ళరండి, మీరు వచ్చేలోగా 10 మినిట్స్లో నేను రెడీ అయిపోతాను. వెంటనే వీడు వెళ్ళిపోయాడు. చక్కగా ఫ్రెండ్స్తో కలిసి ఆ సినిమా 3 గంటలు అన్నారు కదా, మీరు వెళ్ళిన వారు ఎవరో, ఆ 3 గంటల టైం అయిపోయింది. తిరిగి చక్కగా వచ్చేసాడు. వాడు వెళ్తా చెప్పాడు, బావా జాగ్రత్త, నువ్వేం మేకప్ చేసుకుని వచ్చేవో తెలియదు కానీ ఏమి లేదురా, బయటికి తీసుకెళ్తానని చెప్పాను, సిద్ధపడమన్నాను, వచ్చానంటే పుండి మీద కారం జల్లినట్లు చేసావు కదా, అసలే బయటికి నిన్ను పంపదు, ఇప్పుడు రెడీ అయ్యి కూర్చున్నది అక్కడ, నీకుంటుంది వెళ్ళు అన్నాడు. ఏం పర్లేదు నేను అవన్నీ చూసుకుంటానులే వెళ్ళు అన్నాడు. వీడు చాలా నిబ్బరంగా ధైర్యంగా ఇంటికి వచ్చేసాడు. అమ్మాయి అనగా అయిపోయింది, ఇంకొక 2 మినిట్స్. ఏంటంట నాకు వెళ్ళేటప్పుడు ఏమన్నది, వాడు ఎంతసేపు సినిమా చూశాడు అంటే ఇంకా ఇక్కడ ఏమవ్వలేదు, సిద్ధపడడం అవ్వలేదు. అమ్మయ్య ఓకే, నాదంతా కూడా సెక్స్ అలా ఉంటుంది. ఎందుకు ఇదంతా కూడా చెప్పానంటే, నేటి స్త్రీలే కాదండి, ధీటుగా పురుషులు కూడా అంతే సిద్ధపాటులో చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు అనుకుంటే అది వేరే విషయం. అర్థం అవడానికే చెప్పాను కానీ నవ్వించడానికి కాదు. కానీ ఇక్కడ క్రీస్తు కేంద్రముగా సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? మీరు ఏ రీతిగా ఆభరణాలను ధరించుకుంటున్నారో, అలంకరించుకుంటున్నారో, వస్త్రాలను ఎంత సమయము, ఎంత శ్రద్ధ, ఎంత ప్రీతి, ఎంత వెచ్చిస్తున్నారు, శ్రమ పడుతున్నారు మీరు. వద్దు అని నేను అన్నాను. వద్దు అన్నానంటే మరలా నేను మీకు శత్రువుని విరోధన అయిపోతాను. క్యారీ అండి మీరు కానివ్వండి. కానీ వీటికి మించినటువంటి విధముగా మనము ఎక్కువ సమయం ఇక్కడ మరి ఒకటి చెప్తున్నది. 12వ వచనం చదువుదాం ఇప్పుడు. ఏమంటాడట, మనము వెలుగు ఇదైపోతుంది కాబట్టి, చీకటి ఇదిగా వస్తుంది కాబట్టి, మనము అంధకార సంబంధమైనవన్నిటినీ కూడా విసర్జించి
తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటే యుద్ధమునకు సంబంధించినటువంటి ఆ ఆయుధాలు అవన్నీ కూడా, కవచములు అవన్నీ కూడా, మైమరువు ఇవన్నీ కూడా, శిరస్త్రాణము, ఖడ్గము, డాన్ ఇలాంటివన్నీ కూడా దీనినే డీటెయిల్డ్గా మరలా ఎఫెసీ పత్రికలో మనకి రాయడం జరిగింది 6వ అధ్యాయంలో. ఒకసారి ఆ యొక్క వచనాలు కూడా మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక యుద్ధోపకరణాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ఏంటంటే అక్కడ కూడా చెప్తాడు, మనం అంధకార సంబంధమైనటువంటి వారితో యుద్ధం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచములను మీరు ధరించుకొని, యుద్ధోపకరణములు ధరించుకోవడం అంటే చూడండి, ఇందాక ఆమె ఎంత టైము రెడీ అయింది, అతగాడు వెళ్ళి సినిమా చూసి మరలా ఎంత అంటే ధరించుకోవడానికి, అలంకరించుకోవడానికి ఒక ఇంట్రెస్ట్, ఒక టైము, ఒక సహనము, ఓర్పు, ఎంత ఇదిగా ఇష్టముగా సిద్ధపడింది. మనము ఆ రీతిగా కాకుండా ఇదిగో తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను మీరు ధరించుకోవాలి. ఆ కిందన రాయబడి ఉన్నది ఏమిటి యుద్ధోపకరణములు అంటే, ఆ కిందనే మనకి చదవండి అమ్మా, నేను చెప్పింది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతున్నాము. 13వ వచనం చూడండి, 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకోండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అని, నేను చదువుకుంటున్నాను నిశ్శబ్దంగా ఉండండి, ఇంకా నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువబడి, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మఖడ్గమును ధరించుకొనిడి. అంశము క్రీస్తు కేంద్రముగా మీరు సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే ఆమె 3 గంటలు భౌతికపరమైన దేహానికి సిద్ధపరచుకోవడానికి ఎంత ముందుకు సాగింది ఇష్టముగా, ఒక దేవుని బిడ్డగా, వెలుగు సంబంధిగా. ఇదిగో ధరించుకోవలసినవి ఆయన ఇచ్చిన పరిశుద్ధ వస్త్రము, ఉల్లాస వస్త్రాలు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవలసినవి. ఎంత సమయమైనా సిద్ధపాటు, ఎంత సమయమైనా, ఒక 3 గంటలు కాదు, అనుదినము కూడా ఇలాగ ప్రతి క్షణము కూడా వీటి సమాధానమైన జోడు, రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, ఆత్మ అనే ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము, ఇవన్నీ ధరించుకుంటూ ఎలా డిజైన్ చేసుకుంటావో, ఎలా అలంకరించుకోవాలనుకుంటున్నావు నీ ఇష్టమే. ఒకరు వచ్చినప్పుడు నీతిగా సమాధానంగా ఎలా ఉండగలదు నీ ఇష్టం, ధరించుకో. ఇంకొకరు వచ్చినప్పుడు ఎలాగునా, ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటావో ఆ రీతి ఈ సమయము అలా సద్వినియోగం చేసుకో. క్రీస్తు కేంద్రముగా ఏదో ఒక ఆ షాప్లో కొన్న మంచి కాస్మెటిక్స్ తీసుకొని వచ్చి నువ్వు సిద్ధపడడం కాదు, కానీ క్రీస్తు కేంద్రముగా ఈ సమయము నువ్వు వ్యర్థము చేసుకోకుండా జ్ఞానుల వలె ఈ సమయము నువ్వు ఇలా సద్వినియోగం చేసుకో. ఇందాక ఒకటి చెప్పాను, ఏమిటి? క్రీస్తు కేంద్రముగా సమయం ఎలాగినంటే మైకంలోండి బయటికి రా. అదే ఇక్కడ చెప్పడం 11వ వచనం, అదే ఈ దిన లేఖన భాగం. మేల్కొను క్రీస్తు కేంద్రముగా, మొదటి విషయం. రెండవది, క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకోవడం, ధరించుకో, అలంకరించుకో. ఏమిటంటే తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. మూడవ విషయం కూడా మనకి అక్కడ రాయబడి ఉన్నది 13వ వచనంలోనే, 14వ వచనము కంబైన్డ్గా మనకి రాయడం జరిగింది. ఏమిటంటే ఒక ఆయన తాగి వచ్చాడు నా దగ్గరికి, ఒక ఆయన తాగి వచ్చాడు. తాగాడు అన్న సంగతి నాకు అర్థమవుతుంది. తాగిన విధానాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళు మామూలుగా నడిచేటప్పటికంటే తాగినప్పుడు ఆచూతూచి ఇంకా కరెక్ట్గా అడుగు పడుతుందా లేదా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటారు. ఇలా వచ్చాడు, అయ్యగారు సంతోషం లేదు, జీవితానికి సమాధానం లేదు అన్నాడు. ప్రార్థన చేయండి అన్నాడు. నేనన్నాను, దానిని విడిచిపెట్టేసే అయ్యా, దానివల్ల నీకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఏమీ లేదండి. కరెక్ట్గా చెప్పారు అయ్యగారు, అదే నా జీవితాన్ని నలిపేస్తుంది అన్నాడు. సరే మరి ఎప్పుడు విడిచిపెట్టేస్తామంటే, అంత బాగోదేమోనండి విడిచిపెడితే. దీన్ని విడిచిపెడితే బాగోదంటాడే. లేదయ్యా తప్పేమీ లేదు,
నేనున్నాను కదా, విడిచిపెట్టేసే దాన్ని అన్నాను. మీరు చెప్పారు కదండి, ఆలోచించుకొని మరలా వస్తానన్నాడు. వెళ్ళిపోయాడు. రెండో రోజు లాయర్ అనుకుంటా, బహుశా వచ్చేసాడు పట్టుకొని. వచ్చేసి, అయ్యగారు బాగా ఆలోచన చేశాను, ఇంకా మీరు చెప్పిందే ఫైనల్, దానిని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి, పని మీద వెళ్తున్నాను ఇంకా అన్నాడు. డౌట్ వచ్చి వీరెవరు అని అడిగా. లాయర్ గారు అంట. దేన్ని విడిచిపెడతాడు ఇప్పుడు? భార్యను విడిచిపెట్టేస్తాడంట. ఇది సంగతి. నేను దేన్ని విడిచిపెట్టమన్నాను? మందుని విడిచిపెట్టేసేమన్నాను. ఇప్పుడు అదే చాలా విడిచిపెట్టవలసినవి మనం విడిచిపెట్టము, మనము కలిగి ఉండవలసినవి మాత్రము విడిచిపెడుతూ ఉంటాం. భార్యని దేవుడు జతపరిచిన దానిని ఎవడైనా వేరు చేయడానికి ముందుకు రాగలరా? రావచ్చా? రాకూడదు. నేను చెప్పింది విన్నాడంట చక్కగా, మిగిలిన ఏమీ వినలేదు. ఇది ఒక్కటి మాత్రం నెరవేర్చడానికి తెల్లారే వచ్చేసాడు ఇంకొకటి పట్టుకోండి. మనము విడిచిపెట్టవలసినవి వేరయ్యా. అప్పుడు ఇదిగో ఈ 13వ వచనం మనం చదువుకుందాం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 12వ వచనం నుండి మరలా ఒక్కసారి మధ్యలో ఒక పదం ఉంటుంది అక్కడ. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం ఏం చేయాలంట? పగలు సమీపముగా ఉన్నది. ఎందుకు ఈ సిద్ధపాటు అంటే, దేవుని రాక, మన మరణము, ఆయన యొక్క మరి దేవుని రాజ్యము, నిత్యత్వం చాలా సమీపముగా ఉన్నది. పగలు దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంటే, అక్కడ అంధకార క్రియలను విసర్జించి విడిచిపెట్టాల. విసర్జించి అంటే విడిచిపెట్టడం. ఈ 13వ వచనము కొంచెము వివరించడానికి ప్రయత్నం చేశాడు. బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, కానీ కేవలం కొన్ని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. అల్లరితో కూడిన ఆటపాటలను, మత్తయినను లేకయు కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, కలహమైనను, మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకుని వారు మర్యాదగా నడుచుకుందాం. ఇవన్నిటినీ కూడా మనము విసర్జించాలి. మనం ఎలా ఉన్నామంటే ఆ మరణమును ఎదుర్కోవడానికి సిద్ధపడతలేదండి, నిత్యత్వం కొరకు సిద్ధపడతలేదు, ఈ యొక్క దేహము కొరకు సిద్ధపడతాం. ఒక డాక్టర్ వచ్చి, అమ్మా కొంచెం బలంగా ఉండడానికి, అయ్యా కొంచెం కండరాలన్నీ కూడా మంచిగా, మజిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి, ఇదిగో నువ్వు ఆయిల్ ఫుడ్ ఏమీ తీసుకోకూడదు అని ఒక మాట అన్నాడు అనుకోండి డాక్టర్. ఆ జిమ్ నేర్పేవాడు, లేకపోతే ఎవరెవరు మీరు వెళ్తూ ఉంటారు కదా, వెంటనే మీరు ఏం చేస్తారు? ఇంకా ఆయిల్తో ఉన్న ఫుడ్ తీసుకుంటారా? ఆయన చెప్పాడు కదా, చచ్చినా తీసుకోరు. ఇంకా ఎంత నిష్ఠగా దాన్ని ఆచరిస్తారు. దేహానికి సంబంధించిన విషయంలో అంత నిష్ఠగా ఉంటున్నావే, విసర్జించి విడిచిపెట్టు అన్నాడు. స్వీట్స్ తినొద్దు నువ్వు, ఇదిగో ఈ యొక్క క్యాలరీస్ ఉంటున్నాయి, లేకపోతే ప్రోటీన్స్ ఉంటున్నాయి, ఇవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ లెక్కలు చూసుకొని మనం రోజుకి 2 బఠానీ గింజలు, మధ్యాహ్నం 2 శనగ గింజలు, ఇలా మనం బ్రతకాలంటే ఇంకా వాటితోటే ఎంత నిష్ఠ. ఎక్కడైనా ఎవరైనా ఒక చికెన్ ముక్క పెట్టినా అబ్బాయి వద్దండి కొంచెం డైట్లో ఉన్నా, ఎంత నిష్ఠగా ఉంటున్నావు. ఈ లోకపరమైనటువంటి దేహమునకు భౌతికపరమైన వాడు అడ్వైజర్ ఇస్తే వెంటనే ఇంకా వాటిని ఎంత అవాయిడ్ చేసేస్తున్నావు నువ్వు. ఎప్పటి నుండో నీ ఆత్మ ఆరిపోకుండా ఉండడానికి, నీవు మరణాన్ని ఫేస్ చేసేటప్పుడు ధీటుగా ఫేస్ చేయడానికి, మరణములో నుండి జీవములో నుండి దాటిపోవడానికి, ఆయన ఎదుర్కోవడానికి, రెండవ రాకడలో నిత్యత్వములో నిత్య జీవములోనికి వెళ్ళడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి విసర్జించవలసినవి చెప్తా ఉంటే విసర్జించవేమిటి? వాటి భౌతికపరమైన దేహానికైతే చాలా కేర్. ఎప్పటికైనా ఈ గుడారము ఎన్ని విసర్జించు, నేను చెప్తున్నాను కదా, శిథిలమైపోతుంది. ఏ డాక్టర్ కాదు, ప్రపంచంలో ఏ సైంటిస్ట్ నీ దేహానికి డైరెక్ట్ చేసినా గైడ్ చేసినా సరే, ఏ డైట్ వాడు, ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమే. మరి నువ్వేంటి ఇక్కడ దేవుని వాక్యం చెప్పుతున్నది వినవు? క్రీస్తు కేంద్రముగా విసర్జించవలసిన వాటిని విసర్జించు. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరము, క్రోధము, ఇవన్నీ కూడా అన్ని రాయబడి ఉన్నవి. అవన్నీ చదువుకొని ఆ ప్రకారం వాటిని విడిచిపెట్టండి. సమయం అయిపోయింది కాబట్టి ఇంకొద్దిగా మరి నేను ఇంకొక మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే, ఈ యొక్క 14వ వచనం మనం చూసుకుంటే అక్కడ 13వ వచనంలోనే కింద లైన్ రాయబడి ఉన్నది. ఏమిటంటే, పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. పగటి యందు నడుచుకున్న వారుగా. ఏంటండి నా పక్కనున్న వాడు అడిగా, ఏంటండి వాడు ఇదివరకు ఇంకోలా ఉండేవాడు, వాడు కొంచెం లవ్లో పడ్డాడులేండి. ఇంకా లవ్లో పట్టిన తర్వాత వాడికి ఏమైందంటే ప్యాంటు మారింది, కటింగ్ మారింది,
వాడి షర్ట్ మారింది. వాడు ఇంకా ఇది వరకు వాడు ఇక్కడెక్కడ గల్లీలో తిరిగి వాడు జుట్టు అదంతా ఏంటి వాడేనా అని అడిగాను నేను. వాడు లవ్లో పడ్డాడు ఏంటి అని చెప్పాడు. అంటే ఏం మారిపోయింది, మొత్తం వాడి నడక మొత్తం టోటల్గా మారిపోయింది. మనము పగటి వారము కాబట్టి, దేవుని ప్రేమలో ఉన్నాము కాబట్టి, మనము విసర్జించవలసిన వాటిని విసర్జించి, ఇదిగో పగటి వేళ నడుచుకున్నట్లుగా వెలుగు సంబంధులుగా మీరు మర్యాదగా నడుచుకోవాలి మనం ఇక మీదట. అది క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే. గుర్తుంటున్నాయి ఇవన్నీ కూడా. క్రీస్తు కేంద్రముగా ఈ సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే మైకాలను వేడాలి, మత్తును వేడాలి, మీరు మేల్కోవాలి. రెండవ విషయం నేనేమని చెప్పాను, రెండవ విషయం కూడా మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారని నేను ముందుకు వెళ్ళిపోవాలి. ధరించుకోవాలా, అలంకరించుకోవాలా. ఏమిటి? 3 గంటలు అలంకరించుకో. ఆమె లాంటి అలంకరణలు కాదు, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను అలంకరించుకోవాలి. రెండవది. మూడవ విషయం కూడా నేను మీకు తెలియపరిచాను. ఈ విసర్జించవలసిన వాటిని విసర్జించాలా, ఆత్మ ఆరిపోకుండా. అది మూడవ విషయం. నాలుగవ విషయం కూడా మర్యాదగా వెలుగు సంబంధాలుగా దేవుని బిడ్డలకి ఇక మీదట నడుచుకుంటే సమయము సద్వినియోగం చేసుకున్నట్లుగా ఉంటుంది. అంతేగాని వెలుగు సంబంధం అని చెప్పుకొనుచు పత్రిక యోహాను మొదటి పత్రికలో చెప్పినట్లుగా దేవుని బిడ్డలమని చెప్పి వెలుగు సంబంధం అని చెప్పి మళ్ళా చీకటిలో నడిచిన ఎడల క్రీస్తు కేంద్రముగా నీవు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నావు. మరణాన్ని ఫేస్ చేయలేవు. నిత్యత్వంలోనికి ఎక్కడికి వెళ్ళిపోతావో, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతావేమో. దేవుని రాజ్యము నీకు ఉండదు. సరిగ్గా ప్రిపేర్ అవు. సమయమును సద్వినియోగం చేసుకో. క్రీస్తు కేంద్రముగా మర్యాదగా నడుచు. వాడి స్టైల్ ఎలా మారిపోయిందో, ఒక అమ్మాయి కేంద్రముగా, క్రీస్తు కేంద్రముగా మరణమును, దేవుని రాజ్యమును, నిత్యత్వమును, ఆయన రాకను ఎదుర్కోవడానికి నీ స్టైల్ మారిపోవాలా. మర్యాదగా నడుచుకోవాలి. ఇక మీదట మర్యాదగా వెలుగు సంబంధాలుగా నడుచుకోవాలిగా. ఫైనల్గా 14వ వచనంలో మరి ఒక మాట చెప్పబడింది. శరీరేచ్ఛలను నెరవేర్చ కొనటకు శరీర విషయమే ఆలోచన చేసి కొనకుడి. అంటే కొనకుడి. మీరు శరీరాల మీదే, అంటే గృహాలు కట్టేద్దామని, ఇంకా లేకపోతే శరీర కోరికలు తీర్చేసుకుందామని, ఇంకేదో ఈ లోకపరమైన విషయాల మీదే గురిపెట్టి ఇంకా సంపాదించేశారు. తెల్లారు లేచి నుండి అదే పనిలో ఉంటాడు నేను బాబు. ఆయన ఇంకా ఎప్పుడు అదే బిజినెస్, అవే ఇవి. అంటే మన గురి, మన దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది? ఈ లోక సంబంధమైన విషయాలు, శారీరకపరమైన విషయాల మీదే దృష్టిని కేంద్రీకరించడం. అలా ఉంచితే సమయమును నువ్వు సద్వినియోగం చేసుకున్న వాడివి కాదు. క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము సులువుగా చిక్కులు పెట్టు. ఆ యొక్క పాపము నుండి మనము ఇదైపోయి, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూడాలా. దృష్టిని ఇంకా ఈ లోకపరమైన విషయాలపై దృష్టిని కేంద్రీకరించక క్రీస్తు కేంద్రముగా సమయమును సద్వినియోగం చేసుకోవడం అంటే ఆయన వైపే మన నేత్రములు ఎత్తుదాం. ఆయననే మనము కేంద్రీకరించి చూద్దాం. ఫైనల్ విషయము, అలా ఆయన వైపు చూడగలిగితేనే మనము మరణమును చాలా ధీటుగా ఎదుర్కోగలుగుతాం. రెండవ రాకడలో ఆయన ఎదుర్కోగలుగుతాము. కాబట్టి ఈ మొదటి అడ్వెంట్ క్రీస్తు కేంద్రముగా సమయమును మనము సద్వినియోగం చేసుకొని సిద్ధపడే వారిగా రెండవ అడ్వెంట్ కొరకు ఇలా ధీటుగా సిద్ధపడాలి అండి. ఒకవేళ మేలుకొలుపు లేకపోతే, ఇంకా మైకంలోనే ఉంటే, ఇంకా యుద్ధోపకరణములు ధరించుకోకపోతే, ఇంకా విసర్జించవలసిన విషయాలు విసర్జించకపోతే, ఇంకా నువ్వు దేవుని మీద దృష్టిని మనము నిలపకపోతే, ఈ లోకం మీదే మన యొక్క మనసును నిలపగలిగితే ఆ మరణము మనకి ఎలాగా వస్తుంది? మనము నిత్య మరణంలోనికి వెళ్ళిపోతాము. దేవుని యొక్క రాజ్యమును మనము కోల్పోతాము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలవజాలలేం. కాబట్టి సంగమా సిద్ధపడండి. ఆ దినాన బెత్లెహేము కేంద్రముగా శరీరధారిగా పుట్టినవాడు ఈ దినాన నీ హృదయంలోనికి, నీ కుటుంబంలో ఉద్భవించడానికి రాబోతున్నాడు. మత్తయి సువార్త 21:9 యెరూషలేములోనికి జయముగా ఆయన ప్రవేశించినప్పుడు ఆనాటి ప్రజలందరూ కూడా ఎలాగా ఆహ్వానించారండి? ఏం పరిచారు?
నేను చెప్పి యాక్షన్ చేస్తేనే కానీ మీకు గుర్తు రావట్లేదు. మట్టలు పరిచి ఊగించి ఆయనను ఆహ్వానించారు. యెరూషలేములోనికి జయముగా ఆహ్వానించారు, సంతోషముగా ఆహ్వానించారు. ఇంకా వివరణ ఇవ్వట్లేదు. ఘనముగా ఆహ్వానించారు, గౌరవ మర్యాదలతో ఆయనను ఆహ్వానించారు. ఈ దినాన బెత్లెహేములో శరీర రూపంలో పుట్టినటువంటి దేవుడు పరమును వీడి లోకంలోనికి ఎత్తించే ఆ వేళ ఆత్మరూపిగా ఈ దినాన్ని హృదయంలోనికి మరి ఆహ్వానించడానికి నీవు కూడా అలనాడు యెరూషలేము జయప్రవేశమునప్పుడు ఎలా ఆహ్వానించారో ఘనముగాను గౌరవముగాను ఎంతో సంతోషముగా ఈ దినాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆత్మరూపిగా ఆయన నీలో వెలుస్తాడు. నీవు ఇక మీద నీవుగా కాకుండా వెలుగు సంబంధిగా ఒక క్రీస్తు నీలో కనపడాలి. అప్పుడే క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి ఆనందము, సంతోషము, సమాధానం నీకు అనుగ్రహించబడతాయి. ఈ విధముగా నీ జీవితము రానున్న కాలంలో జీవించబడుతూ సమయమును సద్వినియోగం చేసుకుంటూ రెండవ అడ్వాంట్ కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి. మరింత క్రిస్మస్ ఆశీర్వాదకరముగా ఉంటుంది. అప్పుడు అట్టి విధముగా మీరందరూ కూడా ముందుకు సాగాలి అని సమయాన్ని బట్టి కొద్ది మాటలు ఎందరితో ముగిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపి మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్.